திருப்பாவை 8వ பாசுரம். கீழ்வானம் என்னென்றுமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம். போதுக்கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் ఆవా ఎండ్రారాయం దరులేరోర్యం పావాయ్. భావము: తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది. గేదెలు మంచు మేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడి చేరక ముందుగానే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు. అందరూ కలిసి గోష్ఠిగా పోవుటే మంచిదని ఎంచి వారందర్నీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతని చేరుటకు కుతూహలముగానే ఉన్నది కదా, మరింక ఆలస్యం ఎందుకు? లెమ్ము. అశ్వాసరు రూపుడైన కేసిని చానూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసినైన పరై అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటుకు పోయినా అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చి తిరే అని నొచ్చుకుని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును. అవతారిక: కిందటి పాసురంలో భరద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావయంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనపడినా అందులోని అంతరార్థం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన ఈ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు ఎరిగి తీరవలసినదే అన్నదే ఆండాల్ తల్లి చెప్పినది. ఈ 8వ పాసురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయినను ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొల్పుతున్నది. ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం. శరీరాన్ని శ్రమింపచేసి హింసించి చేసే వ్రతం కాదు. శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం. నీటి వాలుకు మనం తెరచాప ఎత్తుకుంటే దానికి గాలి కూడా వాలు అయితే యాత్ర వేగంగా సాగినట్లుగానే మన శరీరం ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావాల్సిన పదార్థాలని అందిస్తూ బాగుపడడానికి ఆలోచన రీతిలో మార్పు వచ్చేలా